హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవమ్స్ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో టేస్టీ అండ్ హెల్దీ పాయసం చేసుకుందాము. ముందుగా ఈ పాయసానికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 6 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. నేను 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నాను. సో 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మీరు అదే కప్తో తీసుకుంటే 2 కప్పుల సగ్గుబియ్యానికి 6 కప్పుల నీళ్ళు సరిపోతుంది. సో ఇప్పుడు నేను 3 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బాగా ఉడికింది. మనం చేతితో తీసుకొని ఇలా మెదిపితే మనకు తెలిసిపోతుంది. అది మెత్తగా ఉడికిందంటే ఇట్లా స్మాష్ లాగా అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాము. నేను 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 2.5 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలని ఉంటే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇది బెల్లం కరగాలి, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఈ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఎండు ద్రాక్ష, జీడిపప్పు తీసుకున్నానండి. మీకు ఇంకా కావాల్సి ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇవి రెండే తీసుకుంటున్నాను. ముందుగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను. మీరు కావాల్సి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, బెల్లం కరిగింది. ఇప్పుడు మనం యాలకుల పొడి యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ మనం ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునే నెయ్యి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచితే మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఇది చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇది చాలా హెల్దీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి.